దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయం 13వ వచనం. మెలకుగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి, పౌరుషం గలవారై ఉండడి, బలవంతులై ఉండడి, మీరు చే కార్యములన్నీ ప్రేమతో చేయండి. చూడండి, ఇక్కడ ప్రభు తన వాక్యం ద్వారా మెలకుగా ఉండండి అని చెబుతున్నారు అంటే మనం తప్పనిసరిగా ఆ యొక్క మాటను ఎంతో బహు జాగ్రత్తగా గైకొనేవారిగా ఉండాలి. అయితే మీ యొక్క హృదయము ఒకవేళ తిండి వలన, ఐహిక విచారాల వలన మందముగా అయిపోయిందేమో. మిమ్మల్ని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ భూలోకమంతటి మీదకి దేవుని యొక్క రాకడ అకస్మాత్తుగా రాబోతుంది. మరి జరగబోయే వాటన్నిటినీ తప్పించుకొని ప్రభు ఎదుట నిలబడుటకు శక్తిమంతులుగా ఉండాలి అంటే మనము మెలకుగా ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. అలాగే విశ్వాసమందు మనము స్థిరముగా ఉండాలని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో పొందుకోవాలంటే దేవుని యొద్దకు వస్తున్నటువంటి మనము, దేవుని వెంబడిస్తున్నటువంటి మనము ఎంతో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసమును బట్టే నీకు కార్యం దేవుడు జరిగిస్తాడు. విశ్వాసం లేకుండా ఆయన ఎత్తుకు వచ్చినప్పటికీ మరి దేవుడు నీకు ఎటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగించలేరు. కాబట్టి విశ్వాసమందు నిలకడగా, కదలని వారిగా, స్థిరులుగా ఉండేవారిగా ఉండాలి. అలాగే పౌరుషం గలవారై ఉండాలని కూడా ప్రభు చెప్తున్నారు. ఈ లోకమందు లోక విషయాలతో రాజీ పడిపోయి మనము నిరుత్సాహంతో లోకములో వెళ్ళిపోవద్దు. కానీ దేవుని యొక్క విషయముల యందు, ఆయన యొక్క వాగ్దానముల యందు, ఆయన వాక్యం యందు మనం ఎంతగానో రోషము కలిగి వాటి నెరవేర్పు కొరకు జీవించేవారుగా ఉండాలి. అలాగుననే బలవంతులుగా ఉండమని కూడా ప్రభు సెలవిస్తున్నారు. కష్టములు, నష్టములు, బాధలు, ఇబ్బందులు బట్టి ఎంతో బలహీనపడిపోతూ ఉంటాం. కానీ ఆ సమయమందు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంతగానో వాటిని దాటుటకు మనకి బలాన్ని అనుగ్రహిస్తారు. దేవునియందు నిలిచి ఉన్నట్టయితే మనల్ని దేవుడు బలవంతులుగా తీర్చిదిద్దుతారు. అలాగే మనము ఏదైతే కార్యములు చేస్తూ ఉన్నామో దేవుని పేరట అవన్నీ కూడా ప్రేమతో చేసేవారు ఉండాలి. మీ యొక్క కుటుంబంలో మీ యొక్క కుటుంబీకులని, మీ యొక్క సమస్త విషయాల్ని, మీరు అన్ని విషయాల్ని కూడా ఎంతో ప్రేమతో క్రమంగా చేయవారుగా ఉండాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది. ఆయన యొక్క వాక్య ప్రకారం మనం చేయవారుగా ఉండాలని దేవుని చిత్తమైనది. కనుక ఆయన వాక్యానికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు మన ద్వారా ఎంతో మహిమ పొందుకుంటారు. అలాగే దేవుని యొక్క కృప, ఆశీర్వాదం మనం ఎంతో మెండుగా పొందుకోగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. ఎలాంటి శోధనలు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు వారు పడి ఉన్నారో ఇప్పుడే వారిని యేసు నామములో విడిపించండి. వారిని, వారి పిల్లల్ని ఎంతో గొప్పగా నీ సాక్షులుగా నిలబెట్టండి. వారి కుటుంబాల్లో మీరు ఉండండి. శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఈ దినమంతా నాయనా ప్రభా వారికి నాయనా ప్రభా మీరే తోడై ఉండి నీ రెక్కలతో కప్పి కాచి కాపాడమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.